నమస్కారం అండి. నా పేరు ఇందుమతి ప్రదీప్. నేను పుత్తూరులో ఉన్నటువంటి బానోదయ విద్యానికేతన్ కరెస్పాండెంట్ అండి. యాక్చువల్గా బానోదయ విద్యానికేతన్ 2003లో మా బాబు స్టడీస్ కోసం అన్నట్టుగా స్టార్ట్ చేసాం మేము. బికాజ్ ఏమంటే మన పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలి అని మనం అనుకుంటామో అటువంటి ఎడ్యుకేషన్ నాకు ఈ పరిసరాల్లో దొరకలేదు. సో అందువల్ల ఏంటంటే నా పిల్లలతో పాటు మిగతా పిల్లలు కూడా చదువుకోవడానికి వీలవుతుందని ఒక సంకల్పంతో బానోదయ విద్యానికేతన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిందన్నమాట. సో పిల్లలకి నిజమైన ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉంటుంది అనేది సిటీ లెవెల్లో ఉన్నటువంటిది మన పుత్తూరులో ఇవ్వాలనే ఆశ నాకు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన స్కూల్ని అగైన్ మనం లాస్ట్ ఇయర్ రీస్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. సో అలా రీస్టార్ట్ చేసినప్పుడు నా వెర్షన్ ఏముంటుందంటే ఆహ్లాదకరమైన ఒక వాతావరణంలో ఒక మంచి ఆరోగ్యకరమైన పోటీతో మానవత్వ విలువలతో కూడినటువంటి క్రమశిక్షణ కలిగిన ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది ఒత్తిడి లేకుండా మనము ఆహ్లాదంగా పిల్లలకి ఉత్సాహభరితమైన వాతావరణంలో ఇవ్వాలనేదే నా మోటివ్ అనమాట. సో దానికి తగ్గట్టుగానే మేము ఇక్కడ స్కూల్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ వస్తున్న పిల్లలు ఎవరైనా కూడా స్కూల్కి వెళ్ళము అని ఏడ్చే వాళ్ళు కూడా హాలిడేస్లో కూడా మేము ఇంట్లో ఉండము స్కూల్లోనే ఉంటాము అనేలాగా మా స్కూల్ని మేము తీర్చిదిద్దాము. పిల్లలకి ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు ఆల్ ఓవర్ డెవలప్మెంట్ అనేది ఎల్లప్పుడూ చేయడానికి మేము ముందుంటాము. అట్ ద సేమ్ టైం నా మోటివ్ ఏమంటే ఉమెన్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క వర్క్ ఫ్రీగా చేయాలి అంటే వాళ్ళకి పిల్లల టెన్షన్ అనేది పెద్దగా ఉండకూడదు. సో ఆఫ్టర్ దట్ వాళ్ళ వర్క్ టెన్షన్స్లో ఉండి మీ పిల్లలకి ఇలా జరిగింది, మీ పిల్లలకి స్కూల్లో అట్లా అయింది ఇట్లా అయింది అటువంటి ఏ ఒక టెన్షన్ కూడా నేను వచ్చి ఒక ఉమెన్గా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ముందుకు ఉంటాను. కాబట్టి ఫ్రీ జోన్ అంటే స్ట్రెస్ ఫ్రీ జోన్లో పేరెంట్స్ కూడా ఉండేలాగే మా స్కూల్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ కాలం ఒక మహిళ ఎంత ముందుకు వెళ్ళాలని అనుకున్నా కూడా తన యొక్క కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే బ్యాక్ పడిపోవడం జరుగుతుంది. సో అందువల్ల ఫ్రమ్ 1.5 ఇయర్ నుంచి కూడా మనం బేబీ కేర్ సెంటర్ అనేది కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము. సో వాళ్ళకి ఫుల్గా కెమెరాస్ తోటి మనము యాక్సెస్ ఇస్తామన్నమాట. ఇంటి దగ్గర ఉన్న పేరెంట్స్ కూడాను వచ్చి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు క్లాస్లో అని చూసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో అట్ దట్ సేమ్ టైం తీసుకున్నప్పుడు పిల్లలకి ఇక్కడ ఎంతవరకు మేము ప్రేమగా వాళ్ళకి విద్య అందిస్తాము అలాగే క్రమశిక్షణ విషయంలో కూడా మేము అంతే స్ట్రిక్ట్గా ఉండడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలా, ఒక మంచి విలువలు అనేటివి నేర్చుకోవాలి, ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగడం అనేది చదువు మాత్రమే ముఖ్యం కాదండి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పెరిగారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మహిళని గౌరవిస్తున్న ఏ వ్యక్తి అయినా కూడా జీవితంలో బాగా ఎదగగలుగుతాడు అనేది నేను గట్టిగా నమ్ముతాను. అందువల్ల ఏంటంటే అలాగే ఒక మహిళ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని అంటే కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళని ప్రోత్సహించడం అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే పిల్లలందరికీ కూడా వాళ్ళకి స్పీచెస్ ఇవ్వడానికి కానీ అట్ ద సేమ్ టైం ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకోవడానికి కానీ చాలా మంచి ఒక బేస్మెంట్ అనేది మేము ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో పిల్లల విషయం అని తీసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరి పిల్లలు అని నేను ఎప్పుడూ అనుకోను. బికాజ్ నాకు కూడా వచ్చి ఈ పిల్లల మధ్యలో ఉండడమే చాలా నచ్చుతుంది. కాబట్టి అందరినీ నా పిల్లలుగానే నేను ఇక్కడ ట్రీట్ చేస్తూ ఉంటాను. అది ఇక్కడ పేరెంట్స్కి తెలుసు, పిల్లలకి తెలుసు.
సో ఇలాంటి ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో మీ పిల్లలు కూడా పెరగాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకని మీకు కన్వీనియంట్గా, బట్ ఇక్కడ వెరీ లిమిటెడ్ సీట్స్ ఓన్లీయే మనము ప్రిఫర్ చేస్తాం. వై బికాజ్ అంటే పిల్లలు వచ్చి ఒక తక్కువ దీనిలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి వచ్చి ఆ ఆల్ ఓవర్ డెవలప్మెంట్ జరగడానికి టీచర్కి కూడా పర్సనల్ కేర్ అనేది ఉంటుందని నేను ఎక్కువ నమ్ముతాను. సో అందువల్ల ఎక్కువ మంది పిల్లల్ని మనం మాప్ చేసేసి ఏదో ఒకటి చెప్పించాం వెళ్ళిపోయాం అనే సెక్టార్లో మా స్కూల్ ఎప్పుడు జరగదనమాట. సో కొంతమంది పేరెంట్స్ వెహికల్ ఫెసిలిటీ గురించి కూడా అడిగారు, అప్ అండ్ డౌన్ చేయడానికి మా పిల్లలకి ఇబ్బందిగా ఉందని. సో వాళ్ళ కోసం వెహికల్స్ కూడా మేము ఈ ఇయర్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి మీ సంబంధించి ఎటువంటి సేవలు మేము ఇంకా మంచిగా అందించగలుగుతామని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సిటీ లెవెల్కి ఈక్వల్గా, సో వాటినంతా కూడా బాణోదయ ఎప్పుడు మీకు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుంటుంది. సో దీనికి మీ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Namaste, this is Mrs. Jamuna Raju, Principal of Sri Banodaya Vidyaniketan. Here we provide standard academics with upgraded technologies. We focus on activity-based learning. Our teachers works in service motto in developing children. Our parents are really cooperative towards the school. Our management are really kind-hearted who provide space to our own views for the society development. We have excellent campus, best team, supportive parents and transportation to all the routes. I feel happy to share our success today. Thank you. What is your name? My name is Anish. What is your name? My name is Pavnik Priya. What is your name? My name is Chayat Kumar. What is your name? My name is Nainika. Okay. God bless Mummy.